ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ నిజ జ్యేష్ఠ మాసం తర్వాత మీరు ఎవరు కూడా ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గృహ నిర్మాణాలు ప్రారంభం చేయకూడదు. అంటే ఈ శ్రావణ మాసంలో కానీ, ఆశ్వయుజ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మార్గశిర మాసంలో కానీ ఎవరైనా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి అనుకుంటే మీకు పేరు బలాన్ని బట్టి ఈ 4 మాసాలు యథాశక్తి భూమి పూజ చేసుకోండి. చేసిన భూమి కాడనే మళ్ళీ మళ్ళీ పూజలు చేయండి. కానీ నిర్మాణాన్ని మాత్రం ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించండి. నేను అందరి క్షేమాన్ని కోరి, ఎవరైతే ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి క్షేమాన్ని కోరి చెప్తున్నా. ఇంతకన్నా వివరణ ఇవ్వడం నాకు కూడా మనస్సు అంగీకరించడం లేదు. కాబట్టి సమస్త ప్రజానీకం కూడా మళ్ళీ చెప్తున్నా. అంటే ఇప్పటికే భూమి పూజ చేసుకుని ఉంటే వాటి నిర్మాణం కొనసాగించవచ్చు. కానీ నూతన ప్రయత్నాలేవి కూడా ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రారంభం చేయకూడదు. ఆల్రెడీ ప్రారంభం చేసినటువంటి భవనాలు ఏవైనా ఉంటే వాటిని నిర్మాణం చేయవచ్చు. ఇక మళ్ళీ చెప్తున్నా, శ్రావణ మాసంలో కానీ, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం ఈ 4 మాసాల్లో మీరు ఎక్కడైతే ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నారో అక్కడ భూమికి పూజ చేసుకోవచ్చు. దానివల్ల మీకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. విశేషమైనటువంటి ఫలితాలు, ఆనందాలు, సంతోషాలు, అద్భుతాలు జరుగుతాయి. నిర్మాణం చేస్తే మాత్రం కొన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గృహ నిర్మాణాలు కానీ, ఇంకేవైనా వ్యాపార సముదాయాలు కానీ, సరే షెడ్లని, తర్వాత ఫ్యాక్టరీలని అనేక రకాలు ఉంటాయి. భూమి మీద ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఎవరు కూడా నిర్మాణాలు ప్రారంభించవద్దు. మంచి ముహూర్తాల్లో ఈ 4 మాసాల్లో నేను చెప్పినటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో, శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం ఈ 4 మాసాల్లో ప్రతి మాసంలో మీరు బ్రాహ్మణుల చేత మీ కుటుంబంతో అంతా కలిసి నిర్మాణార్థం భూమాత అనుగ్రహం కోసం పూజలు